మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట ఎస్టేట్ సమర్పిస్తున్న ఈనాటి మన కార్యక్రమంలో మన విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిసెస్ పి ప్రమీల వివేకానంద్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. కీర్తనల గ్రంథం 77లో ద ప్రేయర్ ఆఫ్ ఏసాఫ్, ఆసాపు ప్రార్థన గురించి వారు వివరిస్తారు. సందేశానికి ముందుగా ఈ మధురమైన భక్తి గీతం. దేవా నా మొరాలకించితివి, నాకభయము నిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా నా మొరాలకించితివి, నాకభయము నిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా కనికరించి నా మొరను ఆలకించితివి, యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. కనికరించి నా మొరను ఆలకించితివి, యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా, స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా మొరాలకించితివి, నాకభయము నిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా అనుదిన దైవవాక్యమును వీక్షిస్తున్న సంఘ సభ్యులకు, ప్రేక్షకులకు, విశ్వాసులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. 77వ కీర్తన 1వ అధ్యాయం చదువుకుందాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ పరలోకపు తండ్రి, మహారాజా, గొప్ప దేవానికి స్తోత్రములు, వందనములు నాయన తండ్రి. ఈ అనుదిన దైవవాక్యమును తండ్రి
మేము ఈ ఉదయకాలం ధ్యానించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ వాక్యంలోని సత్యాల్ని మర్మాలని మాకు బయలుపరచమని వేడుకొంచున్నాం. మరియు నాయనా ప్రభా, ఆధ్యాత్మికంగా మమ్మల్ని తండ్రి బలపరచమని వేడుకొంచున్నాం. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభువుని యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము 77వ కీర్తనలోని ఆసాపు ప్రార్థనలోని కొన్ని వచనములు ధ్యానించుకుందాం. 77వ కీర్తన ఆసాపు విరచితము. ఆసాపు రచించాడు. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలలోని ఆసాపు కీర్తనలు 12 కీర్తనలు. అయితే ఆసాపు 12 కీర్తనలు రచించాడు. ఆసాపు గీత రచయిత, సంగీత విద్వాంసుడు, లేవీయుడు. ఎబేదోదేమో ఇంటి నుండి మందసము యెరూషలేముకు తీసుకుని వచ్చిన సమయంలో ఆయన మందసములకు ముందు నడుచుచు కీర్తనలు, సంగీతాలు పాడాడు. అంతేకాకుండా ఈ విషయం మనకు 1వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనంలో మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇతని వంశస్థులు దేవాలయంలో పాటలు పాడుటకు అభిషేకింపబడ్డారు. అంతేకాకుండా యెరూషలేములో పునాది రాయి వేస్తున్నప్పుడు కూడా ఆసాపు కీర్తనలతో, స్తోత్ర గీతములతో దేవుని ఆలయం దగ్గర పునాది రాయి వేస్తున్నప్పుడు ఆయన కీర్తనలు పాడాడు. ఈ విషయం మనకు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనము గమనించవచ్చు. ఆసాపు అన్న ఆ పదానికి అర్థము సమకూర్చుట అని అర్థం. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో 77వ కీర్తన 1వ వచనంలో నేను ఎలుగెత్తి, ఇక్కడ ఆసాపుకి శ్రమ వచ్చింది. శ్రమల్లో దేవుణ్ణి ఎలుగెత్తి ప్రార్థించాడు. ఎలుగెత్తి ఆయన చివయొగ్గు వరకు ఎలుగెత్తి మనవి చేశాడు. 2వ వచనంలో చాచిన చెయ్యి వెనక్కు తీయకుండా ఆయన రాత్రంతయు ప్రార్థించాడు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ప్రార్థించాడు, ప్రలాపించాడు, కీర్తనలు పాడాడు. ప్రార్థించడంలో 6 ప్రశ్నలు దేవుణ్ణి అడిగాడు. ఈ 6 ప్రశ్నలు మనము ఈ 77వ కీర్తనలో 7వ వచనం నుంచి 9వ వచనం చూద్దాం. ప్రభువు నిత్యము విడనాడున, మొదటి ప్రశ్న. ఆయన ఇంకెన్నడును కటాక్షింపడా? ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయేనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా? దేవుడు కటాక్షింప మాననా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా? ఈ విధంగా దేవుని 6 ప్రశ్నలు అడిగాడు. ఈ 6 ప్రశ్నలకు సమాధానం దేవుడు ని అడగడమే కాకుండా మరొక ప్రశ్నను, గొప్ప ప్రశ్నను అడిగాడు. ఆ ప్రశ్న ఈ 77వ కీర్తనలోనే 13వ వచనం. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవుణ్ణి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది. కానీ అతనికి సమాధానం రావాలి అని అనుకొని తర్వాత ఏమన్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? అవును, నిజమే. మనకు దేవుడు సహాయం చేసే దేవుడు, మన మొరలను ఆలకించేటటువంటి దేవుడు, కురింగిన వేళలో మనల్ని లేవనెత్తే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన సర్వ సృష్టికర్తకు, సర్వ సృష్టికి సృష్టికర్త, సర్వానికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడు, మహాదేవుడు వంటి దేవుడు ఎక్కడున్నాడు అని ఆసాపు ప్రశ్నకు సమాధానము ఇదే. ఏది? ఈ వాక్యమే సమాధానం. అదే ఆయన యొక్క తీర్మానం. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ప్రార్థనలో ప్రశ్నించడం సహజమే. యేసుప్రభువు వారే యేసుప్రభు వారు సహితము ఆయన సిలువ మ్రాను మీద వేలాడుతున్నటువంటి సమయంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనిస్తే, నా దేవా, నా దేవా, నన్ను
ఎందుకు చెయ్యి విడిచితివి అన్నటువంటి ప్రశ్నను తండ్రిని అడిగాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక. మానవుల రక్షణార్థమై సిలువను భరించి పునరుత్థానుడైనటువంటి క్రీస్తును విశ్వసించినటువంటి మనకు రక్షణ, నిత్య జీవము అనుగ్రహించుటకే ఆయన మనకు ఈ లోకానికి వచ్చాడు. మనము నిత్యము ఆయన్ని విశ్వసించాలి, ప్రార్థించాలి, కీర్తించాలి, ఆయన వాక్యానుసారంగా మనము నడవాలి. రెండవదిగా ఆసాపు చేసినటువంటి ప్రార్థనలో దేవుడు చేసిన మహోపకారములను మనసుకు తెచ్చుకున్నాడు. ఆ విషయాన్ని మనము ఈ 77వ కీర్తన 11వ వచనంలో చూద్దాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. పూర్వము చేసినటువంటి కార్యములు, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఆసాపుకి వ్యక్తిగతంగా దేవుడు ఏం చేశాడు, తన ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశాడు అన్నటువంటి విషయాన్ని గమనిస్తే ఆసాపు వ్యక్తిగత జీవితంలో దేవుడు అధికంగా హెచ్చించాడు. అంతేకాకుండా దేవాలయంలో ఒక గాయకునిగా అభిషేకించాడు. అంతేకాకుండా మంచి స్వరమును, గీతములు రచించేటటువంటి, గేయాలు రచించేటటువంటి, కీర్తనలు రచించేటటువంటి, వ్రాసేటటువంటి వరమును ఆసాపుకు అనుగ్రహించారు. అంతేకాకుండా దేవాలయంలో పునాది వేసినప్పుడు స్తోత్ర గీతములు పాడే ధన్యత అనుగ్రహించాడు. మందసమునకు ముందు వెళుతూ కీర్తనలు పాడే భాగ్యం కూడా ఆసాపుకు అనుగ్రహించాడు. అదే విధముగా మనము చూస్తే ఇశ్రాయేల్ జనాంగానికి ఏం చేశాడు అని ఆలోచిస్తే ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వము నుండి విమోచింప చేశాడు. తర్వాత ఎర్ర సముద్రంను దాటించారు. వాగ్దాన పాలు తేనెలు ప్రవహించేటటువంటి వాగ్దాన దేశానికి నడిపించాడు. కాబట్టి ఒక ప్రత్యేక జనాంగంగా ఇశ్రాయేల్ వారిని దీవించాడు. తర్వాత ఆయన మన జీవితాల్లో కూడా ఎన్నో మహోపకార్యాలు, ఆశ్చర్యకార్యాలు తెచ్చుకొని మనం కూడా మనసులో తలంచుకొని ఆసాపు వలె దేవుణ్ణి స్తుతించాలి. మూడవదిగా ఆసాపు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏమని చెప్పాడు? 77వ కీర్తన 13వ వచనంలో, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? నీ మార్గము పరిశుద్ధమైనది. అవును, దేవుని మార్గము పరిశుద్ధమైనది అని ఆసాపు ఎంచుకున్నాడు. దేవుని మార్గము భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి మార్గము, సరళమైన మార్గం. కాబట్టి ఆసాపు దేవుని పరిశుద్ధ మార్గముకు కృతజ్ఞతలు చెల్లించాడు. సాతాను అనగానే మనకు ఆదికాండం 3వ అధ్యాయంలో ఉండేటటువంటి ఆది సర్పము గుర్తుకు వస్తుంది. సాతాను మార్గము వంకర టింకర ప్రయాణము. యేసు మార్గం పరిశుద్ధ మార్గము. ఆయన సింహాసనము పరిశుద్ధ సింహాసనము. ఆయన రాజ్యము పరలోక రాజ్యము. ఆయన దూతలు పరిశుద్ధ దూతలు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు అని యేసుప్రభువు వారు ప్రబోధించారు. ఈ విధంగా 77వ కీర్తనలో ఆసాపు ఎలుగెత్తి దేవుణ్ణి ప్రార్థించాడు. పూర్వము జరిగినటువంటి విషయాలను, ఆశ్చర్య కార్యాలను మనసును తెచ్చుకొని ఆయన దేవుణ్ణి స్తుతించాడు. అంతేకాకుండా ఆయన యొక్క ముందు ఉన్నటువంటి పరిశుద్ధ మార్గంలో ఆ మార్గంను గూర్చి ఆలోచిస్తూ ఆయన కృతజ్ఞతలను దేవునికి చెల్లించాడు. అంతేకాకుండా ఈ 77వ కీర్తనలోని ప్రార్థనను ఒక పాటగా మలుచుకున్నటువంటి గొప్ప గాయకుడు ఆసాపు. మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. క్రీస్తు ప్రభువు చేసినటువంటి మహోపకారములను తలంచుకొని ఆయన్ను స్తుతించాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృపలను లెక్కించాలి. క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ మార్గంలోకి మనము ముందుకు సాగాలి. అట్టి కృప, ధన్యత
ప్రభు మనకు అనుగ్రహించి దీవించునుగాక. కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి. నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. కృషించిపోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి. నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా. నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా. కీర్తింతునో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నా మొరాలకించితివి. నాకభయము నిచ్చితివి. నాకెంత సంతోషము దేవా. నా మొరాలకించితివి. నాకభయము నిచ్చితివి. నాకెంత సంతోషము.